సారంగపూర్ మండలం పెంబెట్ల కోనాపూర్ గ్రామానికి చెందిన గడప బక్కవ్వ 81 సంవత్సరాల వృద్ధురాలిని తన కన్న కొడుకు లింగారెడ్డి కోడలు లక్ష్మి ఇంట్లోంచి గెంటివేయగా తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ ను ఆశ్రయించారు. ఈ మేరకు ఆ వృద్ధ తల్లి సీనియర్ సిటిజన్స్ అధ్యక్షులు హరి అశోక్ కుమార్ సాయంతో ఆర్డీఓకు ఫిర్యాదు చేయగా తల్లిదండ్రుల పోషణ చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం వృద్ధ తల్లి సీనియర్ సిటిజన్స్ కార్యాలయంలో విలేకరులకు తన గోడు వినిపించారు. తాను వికలాంగులైనా తనను కొట్టి ఇంట్లోంచి గెంటివేయగా బయటనే ఉండి అడుక్కొని తింటూ బయటనే పడుకుంటూ పలు ఇబ్బందులు పడుతున్నానని ఆర్డీఓకు ఫిర్యాదు చేయించగా కేసు నమోదు చేశారని, సీనియర్ సిటిజన్ అధ్యక్షులు తన కొడుకు ఫోన్ చేసినా ఎత్తడం లేదని, తన ఇంట్లోంచి కొట్టి గెంటేసిన కొడుకు కోడలపై తగు చర్యలు తీసుకోవాలని వినతి పత్రాన్ని అందజేశారు. మంచం బట్టలు అన్ని వారేసింది. నా ఇంట్లోనే ఉండకూడదు. నా కోడలు కొడుకు మంచిగా చూసుకుంటాడా? కొడుకు ఇక పెళ్ళని భయపడి కొడుకు మాట్లాడలేదు, ఏం చూసుకుంటలేదు, సపోర్ట్ చేసలేదు. ఏదన్నా కిరాయి కొంత అని చెప్పిండు, కిరాయి లేదు, ఏది లేదు. అక్క తింటుండు సార్. మీ దగ్గరికి అయితే మీరు బుక్కలు పెడుతుండ్రు, ఆ సార్ దగ్గరికి వస్తే సార్ బుక్కలు పెడుతుండ్రు. ఒకటి తింటే లేకపోతే ఏదో ఒక బుక్కలంతా పెడుతుంది. అక్కడ ఎస్పీ కూడా ఇలా ఇచ్చిన వివరాలు ఇచ్చిన పట్టించుకుంటలేదు సార్. ఇప్పుడు నీకు ఏం కావాలి? నెలకు నాకు పింఛన్ వస్తుంది, 2000 పింఛన్ వస్తుంది. సరిపోతుంది.